సుమిత్ సోలార్ సొల్యూషన్స్ మీ ఇంటి కరెంటు అవసరాలకు గాను, ఆఫీస్ అవసరాలకు గాను, అదేవిధంగా మీ వ్యాపార సంస్థలకు గాను, మీ పొలాల వినియోగానికి గాను, ఫ్యాక్టరీలు ఉంటే ఫ్యాక్టరీలు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఇవన్నిటి కూడా మనకు కరెంటు బిల్లుని ఆదా చేస్తుంది. అదేవిధంగా మన తక్షణ కర్తవ్యం ఏంటంటే వనరులను సంరక్షించుకోవడం, ఫ్రీగా వచ్చే సోలార్ అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని వినియోగించుకోవడం. రాను రాను సూర్యుడి శక్తి వేస్ట్గా కాకుండా ఇలాంటి ఉపయోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే 25 ఏళ్ళ వరకు మనకు ఫ్రీగా వస్తుంది కరెంటు. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే డబ్బు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఈ సర్వీస్ని మేము సబ్సిడీ పైన అతి తక్కువ ధరకు అందిస్తున్నాము. సందర్శించండి. సుమిత్ సోలార్ సొల్యూషన్స్ నంబర్ కూడా స్టార్టింగ్లో పెట్టాను చూడండి, విజిటింగ్ కార్డులో. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చింది కార్తీక మాసం వచ్చింది కదా, ఇంకా ప్రతి ఇంట్లో పూజలు ఈ విధంగా నిర్వహిస్తూ వస్తున్నాము. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఈ విధంగా తను ఉదయమే వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ మేనత్త వాళ్ళతో పాటు తను కూడా లేచి వాళ్ళు ఎట్లా చేస్తే తను కూడా అలా అనుకరించి చేస్తూ వస్తుందండి. అదే అంటారు కదా, మనం చెడ్డ పని చేస్తే చెడ్డ పని ఈజీగా చేస్తారు, మంచి పని చేస్తే మంచి పని ఈజీగా చేస్తారు. ఇప్పుడు యూత్ని అనడం కంటే కూడా మన పెద్దవాళ్ళమే ఒక అవలోకనం చేసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ సిచ్యువేషన్స్ చూస్తే చాలా బాధ కలుగుతుందండి నాకు. అవి 2 న్యూస్ చాలా బాధ కలిగించాయి. ఒక పెద్ద మనిషి 60 ఏళ్ల ముసలోడు ఒక 8వ తరగతి చదివే అమ్మాయిని లోపరుచుకోనడం. ఇంకా రెండోది ఏంటంటే కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్. దానికి కారణము మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇద్దరు యువకులు తాగి రోడ్డు పైన పడిపోవడం వల్ల, ఆ బండిని గుద్దుకుంటూ బస్సు అలా ముందరికి రావడం, ఫైర్ యాక్సిడెంట్ జరగడం. అదేవిధంగా మళ్ళీ దాంట్లో సెల్ ఫోన్లు ఉండడం, ఇవంతా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతోంది కదా. ఎన్ని చెప్పినా ఈజీగా తాగడం అలవాటు చేసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి, ఏజ్తో లిమిట్ లేకుండా. అదేవిధంగా ఇంట్లల్లో ఇలా పూజలు, భజనలు, పాటలు, భగవద్గీత శ్లోకాలు, శ్లోకాలు చదివేవాళ్ళు లేరు, కథలు చెప్పేవాళ్ళు లేరు. ఎవరికి అక్కడ ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ప్రకటించుకొని స్వాతంత్రాలు వచ్చినట్టు ఫీల్ అయ్యి ఎవరి జీవితాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా కొనసాగిస్తే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా తాగడము ఎట్లా అలవాటు అవుతుందో తెలుస్తలేదు కానీ చిన్న పిల్లలు అలవాటైపోయి చెడిపోతున్నారు. ఇండ్లల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం కానీ, ఇంట్లో ఇలాంటి వాతావరణము ఒక దేవుడి పూజ చేయడం కానీ, గుడికి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మంచిగానే ఉంటుంది. మన నాగరికత ఇలాగనే పూర్వం నుంచి ఇలాగనే వస్తుంది. కాకపోతే ఇప్పుడు పండగల జరుపుకోవడం కూడా చాలా బాధ కలిగిస్తుంది. సౌండ్లు పెట్టుకోవడము, డ్యాన్స్ చేయడము, తాగి తందనాలు ఆడడము, ఆ విగ్రహ మూర్తుల ముందే తందనాలు ఆడడము. అసలుకి పండగ అనేది పరాకాష్ఠకు చేరింది. పండగ యొక్క మహిమాన్వితమైన అర్థము, పరమార్థము ఎవ్వరికి తెలుస్తలేదు. కొత్త డ్రెస్ వేసుకున్నామా, తల్లిదండ్రుల్ని సతాయించి సెల్ ఫోన్ కొన్నామా, బైక్ కొన్నామా, డ్రెస్సులు వేసుకున్నామా, ఇంకా తల ఉంటుంది కదా, కటింగ్ ఉంటుంది కదా, కటింగ్ ఒక రౌడీ లాంటి కటింగ్ని కట్ చేసుకొని ఆ డ్రెస్సెస్ ప్యాంట్లు టైట్గా నోట్లో ఏదో పెట్టుకొని మత్తుగా మాట్లాడుతుండడం, ఇలాంటివన్నీ మన యూత్లో చూస్తున్నాం కదా. ఎక్కడికి వెళ్తుందో ఏమో రానైతే రోజుకి విపరీతమైన పరాకాష్ఠకు చేరిపోతుంది. విపరీతమైన పోకడలు, పాశ్చాత్య ధోరణులు అలవాటు చేసుకుంటున్నారు టీవీలలో, యూట్యూబ్లలో చూసి. అయితే విదేశస్తులు మాత్రం మన దేశానికి సంబంధించిన భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణ భక్తి తత్వాన్ని అనుకోవచ్చు, శివభక్తి తత్వాన్ని అనుకోవచ్చు. ఇలా వేరే వాళ్ళేమో మనది పునికి పుచ్చుకుంటుంటే మనమేమో వేరే దేశస్తులది ఏదో వాళ్ళు కూడా చెయ్యరు అట్లాంటివి, కానీ వీడియోలలో, పాటలలో చూసి, సినిమాలలో చూసి చేసి అదే నిజమైన లైఫ్ స్టైల్ అని అనుకరించడం. ఇది పెడదోవన పడుతోంది సమాజము. దీన్ని రక్షించాలంటే పెద్దవాళ్ళ చేతుల్లో, తల్లిదండ్రుల చేతుల్లో తప్పకుండా ఉందండి. ఒక్కసారి కూర్చోబెట్టడం, గుడికి తీసుకెళ్ళడం,
ఒక పద్యం శ్లోకం చెప్పడం, చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం, ఇట్లా భజనలు ఏర్పాటు చేసుకోవడం. ఆడపిల్లలేమో తిరుగుతున్నారు, మగపిల్లలేమో తాగుతున్నారు, పెద్దవాళ్ళేమో వాళ్ళ పనుల కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా ప్రపంచం తలో రకంగా మారుతోంది. దీన్ని నివారించాలంటే ఆడపిల్లలు మగవాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా మగపిల్లలు తిరగడం, తాగడం బంద్ చేయాలి. అదేవిధంగా సమాజం భక్తి వైపు వస్తేనే ఇదంతా సాధ్యమవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.